హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసారు కదా! దాని గురించి నేను చెప్తాను వీడియోలో. ఆ తర్వాత ఈరోజైతే రొయ్యలొచ్చేసి ఎలా నీసు వాసన లేకుండా చక్కగా టేస్టీగా వండుకోవాలో చూపెడతాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ కడాయి తీసుకున్నామనమాట. ఆయిల్ 5 టేబుల్ స్పూన్ వేసుకున్నామండి. జీలకర్ర ఒక టేబుల్ స్పూన్. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఏ నాన్ వెజ్ కర్రీ అయినా. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. ఒక 5 వచ్చేసి లవంగాయలు, ఒక యాలక్కాయి, 3 చిన్న పీసులు చెక్క తీసుకున్నాను అనమాట, దాల్చిన చెక్క. ఇది వచ్చి 1 కిలో ప్రాన్ కోసం తయారు చేస్తున్నామండి గ్రేవీ. ఉల్లిపాయలు వచ్చేసి 350 గ్రాములు తీసుకున్నామండి. 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నామన్నమాట పొడవుగా. ఉల్లిపాయలు వీలైనంత సన్నగా తరుక్కోండి. అప్పుడే కర్రీ చాలా బాగుంటుందన్నమాట. లేదంటే ఉల్లిపాయలు అలానే పెద్ద పెద్ద పీసులుగా మనకి కనపడుతూ ఉంటుందన్నమాట గ్రేవీలో. ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వచ్చేసేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి, ఇది ఫుల్గా మనకి డీప్ ఫ్రై అవ్వక్కర్లేదు, కానీ లైట్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ ఆయిల్‌లో మనకి ఉల్లిపాయలు అనేవి మంచిగా మగ్గిపోతాయండి. ఇది వచ్చేసి నేను న్యూ ఇయర్ రోజు చేసిన కర్రీ అనమాట. మీరు న్యూ ఇయర్ రోజు ఏం వండుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక్క ఫుల్ చిన్న ఉల్లిపాయ అనమాట. దీంట్లో అల్లం పేస్ట్ అయితే వేయొద్దండి. అల్లం వేయటం వల్ల టేస్ట్ అనేది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీకు ఎప్పుడు కూడా ప్రాన్‌లో అల్లం వేయొద్దు. చిన్నుల్లిపాయలు ఒక్క ఫుల్ చిన్నుల్లిపాయని రెబ్బలన్నీ తొక్క వలిచేసేసి మంచిగా మిక్సీకి వేసుకుని పేస్ట్ మాత్రం వేసుకున్నామండి. ఈ ఉల్లిపాయలతో పాటే మనం ఫ్రై చేసుకున్నామంటే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. చూడండి ఆయిల్‌లో మనకి మంచిగా ఫ్రై అవుతుంది కదా! ఉల్లిపాయలు మనకి ఎప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుందనమాట నాన్ వెజ్ కర్రీ. లేదంటే ఉల్లిపాయల్లో ఉండే తీపంతా వచ్చేసి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు ఆ తీపి అనేది కూరలోకి వచ్చేసి కూర టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసుకున్నామండి. పెద్దదైతే ఒక్కటే వేసుకోండి సరిపోతుంది. ఇవి వేసేసి మంచిగా కలుపుకుందాం మనం. ఈ న్యూ ఇయర్‌కి మీరేం స్పెషల్స్ వండుకున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇవాళ ఈ ప్రాన్ గ్రేవీ చేసి కోకోనట్ రైస్ చేశానండి. ఇలా మూత మనం క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ మనకి మగ్గితే సరిపోతుందండి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి అప్పుడే టమాటా మనకి మంచిగా మెత్తపడిపోతుంది. కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఇప్పుడు. మీకు కావాలంటే తాలింపు ఫస్ట్‌లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్‌లో వేయనండి. ఇప్పుడు వేస్తాను. కరివేపాకు అనేది మిడిల్‌లో కానీ, లాస్ట్‌లో గానీ వేసుకున్నారంటే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. వేసి మంచిగా కలిపేద్దాం. టమాటోస్ వచ్చేసి మెత్తపడిపోయినాయి. ఒకసారి మనం ఇలా గనక గరిటె పెట్టి నొక్కేసామంటే ఇంకా ఎక్కడన్నా మెత్తపడకుండా ఉన్నా గానీ మంచిగా మనకి కుక్ అయిపోతుందనమాట. ఉల్లిపాయలు చూస్తున్నారు కదా ఎంత మంచిగా మనకి ఫ్రై అయిపోయిందో. అలా ఉన్నప్పుడే మనకి మంచి గ్రేవీ అనేది వస్తుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా మనం ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకుందాము. తర్వాత కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుందామండి. ఇప్పుడు మనకి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోతుంది చూడండి పైకి. అప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి. ఇదొచ్చేసి ప్లెయిన్ కారం అనమాట. పచ్చి కారం. దీంట్లో సాంబార్ కారం అయితే కాదు. ఇది మసాలాలేమి యాడ్ చేయని ప్లెయిన్ కారం అండి. నాన్ వెజ్ కర్రీస్‌కొచ్చేసి ప్లెయిన్ కారమే నేను జనరల్‌గా వాడతాను. టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట.
ఇప్పుడు చూడండి ఇది 1 కేజీ ప్రాన్ అనమాట. న్యూ ఇయర్ యాక్చువల్‌గా ప్రాన్ ఇంత తక్కువైతే ఎప్పుడు ఉండదండి మాకు. ఈసారి వచ్చేసి 2 కేజీల ప్రాన్ 500 రూపీస్‌కి ఇచ్చినారనమాట. న్యూ ఇయర్ రోజు మా హస్బెండ్ అందుకని 2 కేజీ ప్రాన్ తెచ్చారు. 1 కేజీ వచ్చేసి డీప్‌లో పెట్టుకున్న వాష్ చేసుకొని 1 కేజీ ప్రాన్ ఇదైతే 600 గ్రామ్స్ దగ్గర వచ్చిందండి. ఒలిపించి తీసుకొచ్చారనమాట. చూడండి పెద్ద పెద్ద రొయ్యలు. ఇవి నీచు వాసన లేకుండా ఉండాలంటే మీరు నిమ్మరసము మంచిగా ఫస్ట్ డీవెయిన్ చేసుకోండి. ఆ మధ్యలో ఒక బ్లాక్‌గా ఉంటుంది కదా! అదైతే కంపల్సరీగా తీసేయండండి. అది ఇంటెస్టైన్ అనమాట దానిది రొయ్యలది. తీసేసిన తర్వాత మంచిగా వాష్ చేసుకున్న తర్వాత నిమ్మరసము, ఉప్పు వేసి మంచిగా కలిపేసేసి మళ్ళా వాష్ చేయండి. మీకు ఆ నీచు వాసన అనేది రానే రాదండి ఇంకా. మిక్స్ చేసుకున్నాక మంచిగా మూత పెట్టామంటే కొంచెం నీరొస్తుంది మనకి. ఒకసారి మంచిగా కలిపేసుకొని, మళ్ళీ మూత పెట్టుకొని మనం కుక్ చేసుకున్నామంటే నీళ్ళైతే ఏం వేయొద్దండి అసలు. ఈ ఉల్లిపాయల్లో మనం ప్రాన్ వేసాం కాబట్టి దానిలో నుంచే మనకి ప్రాన్‌లో నుంచి చాలా వాటర్ అయితే వస్తుంది. కరెక్ట్‌గా మనం ప్రాన్ వేసిన తర్వాత 5 మినిట్స్ కుక్ చేయండి సరిపోతుంది. అంతకంటే ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. కుక్ చేశారంటే ప్రాన్ వచ్చేసి గట్టి పడిపోతుందనమాట. ఒకసారి నేనిక్కడ ఉప్పు చెక్ చేసుకున్నానండి. కరెక్ట్‌గా ఉంది. మీకు సరిపోకపోతే ఏమన్నా అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్‌లోనే. చూడండి ఎంత వాటర్ అయితే వచ్చేసింది. ఈ ప్రాన్ గ్రేవీ ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఇది ఉడికే లోపలే ఆల్మోస్ట్ హాఫ్ తింటారండి మా ఇంట్లో అయితే. అంత టేస్టీగా ఉంటుంది. పీసులు మాత్రం పట్టించుకెళ్ళి తింటూ ఉంటారు ప్లేట్‌లో. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. మనకి నీరైతే తగ్గిపోయింది చూడండి. ఇప్పుడొచ్చేసేసి మనం కోకోనట్ మిల్క్ దీంట్లో ఒక్క హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుందామండి. కొబ్బరి పాలుంటాయి గదా! ఫస్ట్ తీసిన కొబ్బరి పాలు థిక్‌గా ఉండేవి. ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని లేదంటే 30 ఎంఎల్ అండి. వేసేసి మంచిగా ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేయటమేనండి. కొబ్బరి పాలు వేసిన తర్వాత అయితే ఎక్కువ సేపు ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ మిక్స్ చేసేసి మనం ఆపేస్తే సరిపోతుంది. అంతేనండి. మన యమ్మీ ప్రాన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. మీరు ఇంట్లో తయారు చేసుకుందైనా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఎంటీఆర్ స్పెషల్ గరం మసాలా వేశాననమాట. చాలా టేస్ట్‌గా ఉంటుంది. గరం మసాలా ఎంటీఆర్ వాళ్ళది. నేను ఎక్కువగా ఎంటీఆర్‌దే యూజ్ చేస్తాను. స్పెషల్ గరం మసాలా చాలా ఫ్లేవర్‌గా సూపర్‌గా ఉంటుంది. అంతేనండి. డిష్ ఔట్ చేసుకుందాం. ఇది ఈరోజు నేను కోకోనట్ రైస్‌లో పెట్టుకున్నామనమాట. మీరు దీన్ని ప్లెయిన్ రైస్ అయినా, కోకోనట్ రైస్ అయినా, చపాతీ, రోటీ దేనిలోకైనా సూపర్‌గా ఉంటుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకైతే కామెంట్ పెట్టేయండి. అలానే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.